my dear friends. Welcome to IACE. Welcome to the Hindu Editorial Analysis Come Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 21st సెప్టెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందు తీసుకురావడం జరిగింది. సో ఒకసారి మనం డిస్కస్ చేయబోయే అంశాన్ని చూద్దామా. రివిజన్ వొకాబులరీ, రూట్ వర్డ్, PYQ, ఎడిటోరియల్, అట్ ద సేమ్ టైం వొకాబులరీ. ఓకే, సో ఒకసారి మీరు ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసుకుందాం. సో రూట్ వర్డ్తో మొదలు స్టార్ట్ చేద్దాం. So this is about your root word. Just look at the words associated with the root, okay, and try to deduce the meaning of the root. Okay, జనరల్గా రూట్ నేర్చుకునే మనం వర్డ్స్ కనెక్ట్ చేసుకుంటాం, కాకపోతే మనం ఆల్రెడీ మరీ టూ మచ్ బేసిక్స్లో లేం కాబట్టి సో ఇక్కడ ఉన్న వర్డ్స్ మీకు బాగా తెలిసిన వర్డ్సే. సో అంత కష్టమైన వర్డ్స్ అయితే కావు. బట్ ఫిన్ అనే రూట్ ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? ఫిన్, FIN. సో వాట్ డూ యూ మీన్ బై ఫిన్ దేర్? అది కదా మన ప్రశ్న. ఫిన్ అనేది బేసిక్గా ఎప్పుడు వాడతామంటే ఎండ్ అని కానీ, ఓకే, సంథింగ్ విచ్ ఈస్ అన్ ఎండ్, ఓకే, ఆర్ ఎ బౌండరీ అని చెప్పచ్చు. సో ఎండ్ ఆర్ బౌండరీ అని చెప్పేటప్పుడు వి యూస్, ఓకే, పెన్, ఎండ్ ఆర్ బౌండరీ. సో మనకి ఫైనల్ అనే పదం తెలుసు. ఫైనల్ చాలామంది ఏమనుకుంటారంటే ఫైనల్ అన్నది ఒక యాడ్జెక్టివా నౌనా అని అడిగితే చాలామంది ఏమనుకుంటారంటే ఫైనల్ అన్నది ఒక నౌన్ అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ బేసిక్లీ అన్ యాడ్జెక్టివ్. ఓకే, సో దీన్ని మనం యాడ్జెక్టివ్గా గుర్తించామమ్మా. అలానే ఫినాలే, FINALE, ఇది మనకి నౌన్ అవుతుంది. అది చాలామంది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఫైనల్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్, ఫినాలే ఈజ్ యువర్ నౌన్. సో గ్రాండ్ ఫినాలే అంటాం కదా, సో గ్రాండ్ ఫైనల్ అనకూడదు, అది ఫినాలే. ఫినాలే అంటే ఆ రోజు జరుగుతున్నటువంటి లాస్ట్ ఆ టోర్నమెంట్ కానీ ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్కి అది చివరి రోజు, చివరి సెలబ్రేషన్ అన్నట్టుగా వి యూజ్ ద వర్డ్ ఫినాలే. ఓకే, గ్రాండ్ ఫినాలే అంటాం కదా. ఒక టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ని కూడా మనం ఫైనల్ మ్యాచ్ అనొచ్చు. ఓకే, ఫైనల్ యాడ్జెక్టివ్, మ్యాచ్ నౌన్ కాబట్టి. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. సో ఫైనల్, ఫినాలే. సో ఫైనల్ అంటే ఏంటమ్మా? ఎండ్ ఆఫ్ ఎన్ ఈవెంట్నా కాదా? సో దాన్ని మనం ఎండ్ ఆఫ్ ద ఈవెంట్గా పరిగణించవచ్చు. ఎండ్ ఆఫ్, ఓకే, పర్టైనింగ్ టు అన్ ఎండ్, అని చెప్పచ్చు. సో పర్టైనింగ్ టు అన్ ఎండ్, సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఫినాల్. అలాగే డెఫినిషన్, ఇట్స్ ఎ నౌన్ కదా. సో డిఫైన్, ఇక్కడ కూడా మనకి రూట్ వర్డ్ ఏముంది? FIN, ఫిన్. ఓకే, సో ఎ బౌండరీ ఆర్ ఎండ్ ఫర్ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్. A boundary or end to the meaning of a word. సో ఒక వర్డ్ని డిఫైన్ చేసేయడం కదా, అంతకు మించి ఇంకా అవసరం లేదు. సో ఎండ్, ఇంకా మీరు ఇంకా వెతకాల్సినటువంటి అవసరం లేదు. సో దట్ ఈస్ ద ఎండ్ ఆర్ బౌండరీ ఆఫ్ యువర్ మీనింగ్ ఆఫ్ అ వర్డ్. అది ఏ వర్డ్ అయినా కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎండ్ అది, అంటే దాన్ని కంప్లీట్గా డిఫైన్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ అ లిమిట్. ఓకే, దట్ ఈస్ యువర్ డెఫినిషన్. అలానే ఇన్ఫైనైట్, ఫైనైట్, ఇన్ఫైనైట్. ఇన్ అనే ప్రిఫిక్స్ అక్కడ యాడ్ అయింది కాబట్టి అది ఇన్ఫైనైట్. అంటే హ్యావింగ్ నో ఎండ్ ఆర్ లిమిట్ అని చెప్పుకోవచ్చు. హ్యావింగ్ నో ఎండ్ ఆర్ లిమిట్. రిఫ్లెక్ట్ అయిందా లేదా? ఎండ్ ఆర్ బౌండరీ ఆర్ లిమిట్. సో అక్కడది రిఫ్లెక్ట్ అయ్యింది. దట్ ఈస్ యువర్ ఇన్ఫైనైట్. అలానే కన్ఫైన్మెంట్, ఇది మనం నౌన్గా వాడతాం. ఎలా అమ్మా? బికాస్ MENT సఫిక్స్ కదా. కన్ఫైన్ వర్బ్, కన్ఫైన్మెంట్ నౌన్. ఈ కన్ఫైన్మెంట్ అనే పదంలో కూడా మనకి FIN, ఫిన్ అనే రూట్ కనిపిస్తుంది. ఓకే, CON, కాన్. కన్ఫైన్మెంట్ అంటే ఏ థరో బౌండరీ ఆర్ ఎండ్ which one cannot pass. Okay, confinement is a thorough boundary. కన్ఫైన్ చేయడం అంటే ఏంటి? మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయడం. ఓకే, ఆర్ ఎండ్, బియాండ్ విచ్ వన్ కెనాట్ పాస్ కదా, వన్ కెనాట్ పాస్. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ confinement.
మిమ్మల్ని కన్ఫైన్ చేయటం. కన్ఫైన్ అనేది వర్బ్గా వాడతాం, కన్ఫైన్మెంట్ అనేది నౌన్గా వాడతాం. క్లియర్? అలానే ఇన్ఫైనటెసిమల్, ఇది యాడ్జెక్టివ్గా వాడతామమ్మా. ఇన్ఫైనైట్, ఇన్ఫినిటెసిమల్, ఇది జనరల్గా మనకి యాడ్జెక్టివ్ ఎప్పుడు వస్తుంది అంటే సంథింగ్ ఈస్ హ్యావింగ్ నో ఎండ్ టు ఇట్స్ స్మాల్నెస్ అని చెప్పవచ్చు. సంథింగ్ దట్ హ్యాస్ నో ఎండ్ టు ఇట్స్ స్మాల్నెస్ అంటే అర్థం ఏంటమ్మా? టు ఇట్స్ స్మాల్నెస్ అంటే చాలా చాలా చిన్నది, మీకు మైక్రో, నానో, సో ఆ సైజులో చాలా చిన్నది అని చెప్పడానికి మనం ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ అంటాం. అంటే అసలు ఇంత చిన్నదా, చూసారా? నో ఎండ్ టు ఇట్స్ స్మాలెస్ట్ అంటున్నాడు. ఇన్ అంటే నో అనే మీనింగ్ వస్తుంది కదా, ఐఎన్. సో నో ఎండ్ టు ఇట్స్ స్మాలెస్ట్, అది ఎంత చిన్నదో వీ కాంట్ యాక్చువల్లీ డిస్క్రైబ్. సో అంత చిన్నది, ఎంత ఎండ్ దానికి ఎండ్ లేదు, అదంత చిన్నదో దానికి అంత ఎండ్ లేదు. సో అలా చెప్పడానికి మనం ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ అంటాం. ఇన్ఫినిటెసిమల్ యాడ్జెక్టివ్, ఇన్ఫినిటెసిమల్లీ యాడ్వర్బ్. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ అసోసియేటెడ్ విత్ ఫిన్ which reflect the meaning of end or boundary or limit. Okay, next we will move on to revision vocabulary. సో జాగ్రత్తగా నిన్న మనం ఏదైతే ఎడిటోరియల్లో డిస్కస్ చేసుకున్నామో ఆ వర్డ్స్ మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. సో ఎవరైనా ఆల్రెడీ వీడియో చూసుంటే వాళ్ళు క్విక్గా దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి వీడియోని పాజ్ చేసుకోండి. ఓకే, చేయని వాళ్ళు ఒకసారి లాస్ట్ వీడియోని ఒకసారి ది ట్రై టు రివైజ్ ద హోల్ కాన్సెప్ట్ ఒకసారి మొత్తం చూసుకున్న తర్వాత దెన్ యూ కమ్ హియర్ అండ్ యూ ట్రై టు డూ దిస్ ఆన్ యువర్ ఓన్. ఓకే, సో వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఇన్సిసివ్ అన్నాడు. ఇన్సిసివ్ అనేది మనం జనరల్గా యాడ్జెక్టివ్గా వాడతాం కదా. సో ఇన్సిసివ్ రిమార్క్ అని అంటారు. ఇన్సిసివ్ రిమార్క్ అనేది మనం నిన్న ఎడిటోరియల్లో నేర్చుకోలేదు, కానీ వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న వర్డ్స్ నేర్చుకుంటున్నప్పుడు ఇన్సిసివ్ అన్న వర్డ్ మనకి రావడం జరిగింది. సో దానికి సంబంధించిన యూసేజ్ కూడా మీకు క్లియర్గా నేను మెన్షన్ చేశాను, అవన్నీ నోట్స్ రూపంలో రాసుకోండి. సో మళ్ళీ మీరు రికలెక్ట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ట్రై టు మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ వర్డ్స్. సో ఇన్సిసివ్ ఇస్ బేసికలీ యూజ్డ్ ఇన్ అ కాంటెక్స్ట్ వేర్ సంథింగ్ ఇస్ షార్ప్. ఓకే, షార్ప్ అని చెప్పచ్చు. సో షార్ప్కి దగ్గరగా ఉన్న వర్డ్ ఏంటి? అస్ట్యూట్, అసర్బిక్ అన్నాడు కదా. సో వాట్ ఈస్ ద నియరెస్ట్ వర్డ్ ఫర్ అస్ట్యూట్ కదా? అస్ట్యూట్ అని చెప్పచ్చా? షార్ప్. ఓకే, షార్ప్ అని చెప్పచ్చు. Okay, that is your D will be your correct meaning corresponding to incisive. అలానే లోప్ సైడెడ్ కూడా ఒక నెగటివ్ యాడ్జెక్టివ్ కదా. నెగటివ్ యాడ్జెక్టివ్ ఎందుకమ్మా? అన్బ్యాలెన్స్డ్ అని చెప్పుకున్నాం, గుర్తుందా? సో ఒకవైపు ఎత్తుగా ఒకవైపు పల్లం, సో అక్కడ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం, ఇంబ్యాలెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇంబ్యాలెన్స్ అంటే దానికి దగ్గరగా ఉన్న వర్డ్ ఏంటి చూసారా? ఎసిమెట్రికల్ అన్నాడు. సిమెట్రికల్ అంటే ఏంటి? యూనిఫామ్ ఇన్ షేప్ కదా. యూనిఫామ్గా ఉంటే దాన్ని మనం సిమెట్రికల్ అంటాం. ఎసిమెట్రికల్ అంటే నాట్ యూనిఫామ్. ఓకే, ఎసిమెట్రికల్ అన్నా నాన్ యూనిఫామ్ అన్నా ఇట్ మీన్ ద సేమ్. ఓకే, సో ఎసిమెట్రికల్ ఈ విల్ బి యువర్ కరెక్ట్ వన్. ఓకే, ఇంబ్యాలెన్స్ అని కూడా చెప్పచ్చు, ఇంబ్యాలెన్స్డ్. ఓకే, హ్యావెన్. ఓకే, హ్యావెన్ అంటే ఏంటి? స్థావరం. ఇండియా కెనడా సంబంధాలు బాగా ఏమవుతున్నాయి? మెల్లమెల్లగా డెటోరియేట్ అవుతున్నాయి కదా, బికాస్ ఆఫ్ ద రీసెంట్ అలిగేషన్స్. అది మనం డిస్కస్ చేసుకున్నాం నిన్న ఎడిటోరియల్లో. సో అక్కడ మనకి హ్యావెన్ అనే పదాన్ని వాడటం జరిగింది. అంటే ఒక స్థావరంగా కెనడా వీళ్ళందరికీ ఈ యాంటీ ఇండియా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక సేఫ్ ప్రొటెక్షన్ ఇస్తుంది అనే కాంటెక్స్ట్లో మనం హ్యావెన్ అని నేర్చుకోవడం జరిగింది. సో హ్యావెన్ అంటే ఏంటి? షెల్టర్ అనే మీనింగ్ వస్తుంది. సో షెల్టర్కి దగ్గరగా ఉన్న వర్డ్ ఏదమ్మా? చూడండి ఒకసారి. అసర్బిక్ అంటున్నాడు, ఆస్టానిషింగ్ అంటున్నాడు, ఇవన్నీ యాడ్జెక్టివ్స్ కదా. సో రెఫ్యూజ్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ షెల్టర్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ as asylum. ఓకే, అంటే శరణార్థులకి ఒక స్థావరాన్ని ఇవ్వటం, సేఫ్ హావెన్ అని మనం నేర్చుకోవడం జరిగింది కదా. ప్రొటెక్షన్ ఇస్తుంది అట్లాంటి వారికి అని చెప్పి ఇండియా చాలాసార్లు క్లెయిమ్ చేసింది. ఆ క్లెయిమ్స్కి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ ద్వారా మనం చూడటం జరిగింది కదా. సో విత్ సమ్ హెల్ప్ ఆఫ్ సమ్ ఎగ్జాంపుల్స్ అదే. సో ఆన్సర్ విల్ బి ఏ. తర్వాత రప్చర్ అన్నాడు. రప్చర్ అనేది నెగిటివ్ నౌన్. అంటే అర్థం ఏంటంటే రప్చర్ అంటే మన రిలేషన్స్ మధ్య ఒక భేదం రావటం, ఒక ఛిద్రం అనే కాదు, క్రాక్ అనొచ్చు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఫిజర్ అంటారు సరే, క్రాక్ అన్న ఫిజర్ అన్న ఇట్ మీన్ ద సేమ్. FISSURE. ఓకే,
ఫ్రాక్చర్ అని కానీ బ్రేక్ అని కానీ చెప్పచ్చు. ఫిషర్, క్రాక్, బ్రేక్, ఫ్రాక్చర్ ఆల్ మీన్ ద సేమ్, రైట్? సో ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా యాక్రిమోనియస్ అన్నాడు నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద నెగటివ్ కాంటెక్స్ట్. యాక్రిమోనియస్ డిబేట్ అంటే చాలా వివాదాస్పదమైంది. బిట్టర్, ఓకే. సో ఇట్స్ నాట్ స్మూత్, ఇట్స్ వెరీ బిట్టర్, ఇట్స్ వెరీ హార్ష్, ఓకే. అంటే ఎసర్బిక్ అనే వర్డ్ చాలా దగ్గరగా ఉండే వర్డ్. బిట్టర్ అన్నా ఎసర్బిక్ అన్నా, సో విచ్ మీన్ ద సేమ్, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద నెగటివ్ కాంటెక్స్ట్, ఓకే. కాస్టిక్ అని చెప్పచ్చు. కాస్టిక్, CAUSTIC, కాస్టిక్. కాస్టిక్ అన్నా, బిట్టర్ అన్నా, ఎసర్బిక్ అన్నా, విచ్ మీన్ అక్రిమోనియస్. సో C విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టార్ట్లింగ్. స్టార్ట్లింగ్ కూడా ఒక యాడ్జెక్టివే, ఓకే. స్టార్టిల్డస్, స్టార్టిల్ని వర్బ్గా వాడచ్చు. స్టార్ట్లింగ్ అంటే యాడ్జెక్టివ్గా వాడతాం. స్టార్ట్లింగ్ అంటే చాలా సర్ప్రైజింగ్, ఓకే, మనల్ని బాగా ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పడం స్టార్ట్లింగ్, ఓకే. దే స్టార్టిల్డస్ విత్ దేర్ ఇనిషియేషన్. స్టార్టిల్డస్ అంటే సర్ప్రైజ్డ్. సర్ప్రైజ్డ్కి మీనింగ్ ఏంటమ్మా? అస్టానిషింగ్. సర్ప్రైజింగ్ అనొచ్చు, అస్టానిషింగ్ అనొచ్చు. సో ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్. అమేజింగ్, ఓకే, షాకింగ్, సర్ప్రైజింగ్. సో B విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో విత్ దిస్ నిన్న నేర్చుకున్న వర్డ్స్కి ఒకసారి చిన్న రివిజన్ అయితే అయిపోయింది. సో చెక్ చేసుకోండి ఎంతవరకు మీరు గుర్తుంచుకోగలుగుతున్నారు, ఎంతవరకు మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు అన్నది మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఓకే ఓకే అమ్మా. సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు PYQ కార్నర్, ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఈరోజు ఏంటంటే మనం క్లోజ్ టెస్ట్. ఇన్ని రోజులు మనం ఓకే చాలా డిఫరెంట్ థింగ్స్ నేర్చుకున్నాం, బట్ క్లోజ్ అన్నీ ఒకేసారి మనం దాంతో కలపలేకపోయాం. ఇప్పుడు ఏంటంటే చాలామంది సార్ క్లోజ్ టెస్ట్ పెట్టండి సార్, క్లోజ్ టెస్ట్ మాకు చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ Tier 2కి ఎవరైతే అపియర్ కాబోతున్నారో వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. క్వశ్చన్ ప్యాటర్న్, ఏ టాపిక్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, సో వీటిని మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. సో ఎక్కడెక్కడ ఏం తప్పులు చేస్తున్నారో వాటిని మీరు ఒక డైరీలో రాసుకోండి. ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో ఒకటి మీరు సొంతంగా మీకు ముట్టుగా మీరు చేయడానికి ప్రయత్నించండి. సో దాని తర్వాత వచ్చే మిస్టేక్స్ని మీరు ఫేర్ చేసుకోండి, రైట్? ఓకే. సో వీ విల్ డిస్కస్ ద PYQ. దిస్ ఈజ్ అ క్లోజ్ టెస్ట్ అమ్మా. ఒకసారి దీన్ని మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఐ థింక్ ఇట్స్ నౌ ఇట్స్ క్లియర్, రైట్? ఇట్స్ క్లియర్లీ విజిబుల్. ఫిట్ అయింది కదా కరెక్ట్గా బోర్డులో, రైట్? సో చెప్తున్నటువంటి టాపిక్ ఏంటంటే వీ మస్ట్ అండర్స్టాండ్ ద పీపుల్ క్యాన్ ప్రాసెస్ వెరీ లిటిల్ ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ ఓరల్లీ. ఓరల్గా చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే చాలా తక్కువగా ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓకే. సో it is dash particularly for a teacher to realize that the students have sometimes listened to 3 or 4 teachers dash you. So the teacher must have props like notes, handouts, slides that will make the learning material dash alive for the students and stay that way with them. A visual aid, a little movement or color will get the students' attention. Another important thing to dash is that long complicated sentences spoken fast are simply too difficult for students to understand. It is therefore dash to use short sentences that makes sense to them instantly. సో ఒక రకంగా పెడగాజీ, మీ అందరికీ పెడగాజీ అనే పదం తెలుసా? ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. పెడగాజీ మనకి ఎగాగ్ అనే రూట్ వర్డ్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ వర్డ్ చెప్పడం జరిగింది. పెడగాజీ అంటే పిల్లలకి మనం టీచ్ చేసే విధానం, దట్ ఈస్ కాల్డ్ పెడగాజీ. పెడ్ అంటే చిల్డ్రన్ కదా, ఎగాగ్ అంటే వన్ హూ లీడ్స్. గుర్తెచ్చుకోండి ఒకసారి, ఒకవేళ చూడకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. దీని మీద మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, రూట్ వర్డ్ ఆఫ్ ద డేలో ఎగాగ్, ఓకే. సో పెడగాజీ ఈజ్ నథింగ్ బట్ ద టీచింగ్ స్టైల్ దట్ యు టీచ్ చిల్డ్రన్. పిల్లలకి మనం పాఠాలు చెప్పేటువంటి పద్ధతిని మనం పెడగాజీ అంటాం, ఓకే. ఆ పెడగాగ్ అనేవాడు, ఆ టీచర్ పెడగాగ్, రైట్? హీఈస్ ద పర్సన్ అంటే కామన్ నౌన్, ఇది మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. సో ఈ పెడగాజీ మీద మనకి ఇక్కడ పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్? సో మనకి టోటల్గా 5 blanks ఉన్నాయి. సో ఫస్ట్ టైం మనం చేసేది ఏంటంటే క్లోజ్ టెస్ట్లో యూ నీడ్ టు గో త్రూ ద ఎంటైర్ ప్యాసేజ్. సో ఒక కాంప్రహెన్సివ్గా మనకు ఒక ఐడియా రావాలి, దేని గురించి మాట్లాడుతున్నాడో, టోన్ పాజిటివ్గా ఉందా లేదా. సో ఇదంతా మనకి ఏంటి హెల్ప్ చేస్తుందంటే ఆన్సర్స్ని ఎలిమినేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ఓవరాల్ పిక్చర్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. రెండు, మనకి ఫస్ట్ బ్లాంక్లో ఆన్సర్ ఒక్కోసారి 3rd or 4th లైన్లో ఉండుండొచ్చు. సో దానికి సంబంధించిన క్లూ మీకు కావాలంటే 3rd, 4th లైన్లో దొరుకుతుంది. సో ఖచ్చితంగా మీరు ఆ బ్లాంక్ దగ్గర ఆగిపోకుండా
ఫస్ట్ రీడింగ్ మాత్రం కంప్లీట్గా పారాగ్రాఫ్ని చదవండి. దెన్ ఇన్ ద సెకండ్ రీడింగ్ బ్లాంక్స్ దగ్గర ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయన్నది మీరు ఆప్షన్స్ త్రూ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, రైట్? ఓకే, సో ఫస్ట్ బ్లాంక్ ఏంటో చూద్దాం. సో అర్థమైపోయింది కదా, వీ మస్ట్ అండర్స్టాండ్ ద పీపుల్ క్యాన్ ప్రాసెస్ వెరీ లిటిల్ ఇన్ఫర్మేషన్. మనం అనుకున్నాం కదా, లిటిల్ ఇన్ఫర్మేషన్ అంటే అసలు ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చెయ్యలేరు. ఓకే, దే కెనాట్ ప్రాసెస్ అని అర్థం. అక్కడ ఓరల్గా మనం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు మెంటల్గా ప్రాసెస్ చేయడం కష్టం. సో ఇట్ ఈస్ డాష్, కాబట్టి ఇట్ ఈస్ డాష్ పర్టికులర్లీ ఫర్ ఎ టీచర్. సో టీచర్కి ఎస్పెషల్గా ఏం చెప్తున్నాడు, టు రియలైజ్ దట్ ద స్టూడెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ లిసన్ టు చూసారా, లిసన్ టు. ఓకే, లిసన్ తర్వాత టు ప్రిపోజిషన్ ఫిక్స్. 3 or 4 టీచర్స్ డాష్ యూ. యూ అంటే మనల్ని టీచర్గా భావించి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ అనొచ్చా? మనకు అక్కడ ఇంపార్టెంట్ అనే పదం రావాలి, సిగ్నిఫికెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది నెగిటివ్ కదా, ఇమ్మెటీరియల్, అన్నెసరీ, అసలు కంప్లీట్గా ఇక్కడ పాజిటివ్ సెన్స్లో రావాల్సిన వర్డ్కి ఇవి నెగిటివ్గా ఉన్నాయి. సో ఇట్ ఈస్ అర్జెంట్ అంటున్నాడు, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటున్నాడు. సో ఇట్ ఈస్ అర్జెంట్ పర్టికులర్లీ అని అన్నాం, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఫర్ ఎ టీచర్. సో దట్ మేక్స్ యాక్చువల్లీ ఎ సెన్సిబుల్ స్టేట్మెంట్. సో ఇంపార్టెంట్ అన్నది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఫర్ ఎ టీచర్. సమ్టైమ్స్ లిసన్ టు 3 or 4 టీచర్స్ డాష్ యూ. బిసైడ్ అంటున్నాడు, బిఫోర్ అంటున్నాడు, బిహైండ్ అంటున్నాడు, ఆఫ్టర్ అంటున్నాడు. సో మనకి ముందు ఒక 3-4 టీచర్స్ని వాడు వినుంటాడు కదా. సో హ్యావ్ సమ్ టైమ్స్ లిసన్ టు 3 or 4 టీచర్స్ బిఫోర్ యూ, ఆప్షన్ బి. ఓకే, బిసైడ్ అంటే బిసైడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ పక్కన అని చెప్పడం కదా. సో దట్ మేక్స్ నో సెన్స్ హియర్. బిహైండ్ యూ అంటే మనం వెనకాతలు వింటారు, నో. ఐదర్ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ రావాలి కదా. కానీ అందరివి విన్న తర్వాత మంది వినడం అనే కాంటెక్స్లో ఇక్కడ వాడాడు కదా. హ్యావ్ సమ్ టైమ్స్ లిసన్ టు 3 or 4 టీచర్స్. సో ద టీచర్ మస్ట్ హ్యావ్ ప్రాప్స్ లైక్ నోట్స్, హ్యాండ్అవుట్స్ అండ్ స్లైడ్స్. ఓకే, ఇక్కడ మంచి పదం ఒకటి వాడాడు. ఓకే, సో అక్కడ ప్రాప్స్ అనే ఒక పదాన్ని వాడాడు, అబ్జర్వ్ చేశారా? సో ప్రాప్స్ అంటే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి కాంటెక్స్ట్ ద్వారా మీకు ఏమర్థం అవుతుందమ్మా ప్రాప్స్ అంటే? ఓకే, ప్రాప్ అంటే జనరల్గా మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేయటం. ఓకే, ఒక మినిమల్ ఆబ్జెక్ట్, ఓకే, ఫిజికల్గా దాన్ని సపోర్ట్ చేయడానికి, రైట్? దట్ ఈస్ కాల్డ్ యువర్ ప్రాప్. అంటే మనం కంప్లీట్గా ఆరల్గా చెప్పకూడదనే కదా చెప్తున్నాడు వాడు. సో ఆరల్గా ప్రతిదీ మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ప్రాప్స్ అంటే కొన్ని ఫిజికల్ ఆబ్జెక్ట్స్. ఓకే, నోట్స్ కావచ్చు, హ్యాండ్అవుట్స్ కావచ్చు. సో వీటిని ఉద్దేశించి వాడు చెప్తున్నాడు, నోట్స్, హ్యాండ్అవుట్స్ అండ్ స్లైడ్స్ దట్ విల్ మేక్ ద లెర్నింగ్ మెటీరియల్ డాష్ అలైవ్ అన్నాడు. ఓకే, దట్ మేక్ ద లెర్నింగ్ మెటీరియల్ డాష్ అలైవ్. డిపార్ట్ టు స్టే, కమ్ డూ. మనం అలైవ్తో ఏం వాడతాం, ఏ వర్బ్ వాడతామమ్మా? సో వి యూజువలీ సే కమ్ అలైవ్ అంటాం. ఓకే, స్టే అలైవ్ అనం, స్టే బ్లెస్డ్ అంటాం. స్టే తర్వాత బ్లెస్డ్ అనే అడ్జెక్టివ్ వాడతాం. ఓకే, సో ఇక్కడ స్టే అలైవ్ అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో సి విల్ బీ ఎలిమినేటెడ్. అంటే ఇట్ షుడ్ సౌండ్ యూ న్యాచురల్గా మీకు సౌండ్ చేయాలి. అంటే అది కొంచెం మీకు రీడింగ్ స్కిల్స్ కొంచెం బాగుంటే మీరు వెంటనే అరే ఈ వర్డ్తో ఈ వర్డ్ ఫిట్ అవ్వట్లేదు, ఈ రెండు కలిసి పక్క పక్కన ఉండవు, ఓకే, అలా మీకు అనిపిస్తుంది అనమాట. సో జస్ట్ బికాస్ యువర్ రీడింగ్ ఇస్ గుడ్. వాటిలో ఏమంటాం, కలొకేషన్స్ అంటాం. ఓకే, కమ్ అలైవ్ అని అంటాం. కమ్ అలైవ్ అంటే అది ప్రత్యక్షంగా స్టూడెంట్స్ దే విల్ ఫీల్ దట్ లైఫ్ ఉన్నట్టుగా మీరు నేర్చుకుంటుందని. ఓకే, లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది వాళ్ళు రియల్ ఫామ్లో నేర్చుకుంటున్నట్టుగా దే విల్ ఫీల్. ఓకే, దట్ ఈస్ కమ్ అలైవ్ అంటాం. ఓకే, డూ అలైవ్, డిపార్ట్ అలైవ్ అసలు అది సెన్స్ అట్లా డజంట్ మేక్ సెన్స్ ఎట్ ఆల్. ఏ ఆర్ డి కంప్లీట్లీ సెన్స్లెస్. ఈ స్టే కమ్లో కొంచెం ఓకే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కమ్ అలైవ్ ఈజ్ ద కరెక్ట్ పేర్ అనమాట. ఓకే, a visual aid, a little movement or color will get the students attention. చూసారా, ఒక విజువల్ ఎయిడ్, విజువల్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ఒక హెల్ప్ తీసుకోవడం కానీ, కొంచెం మూమెంట్ ఇవ్వడం కానీ, కలర్, ఇవన్నీ ఏంటంటే కొంచెం అట్రాక్ట్ చేస్తాయి, స్టూడెంట్ యొక్క అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తాయి. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ చూసారా, ఇక్కడ ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ దొరికింది. సో ఫస్ట్ అక్కడ చెప్పాడు చూసారా ఇంపార్టెంట్, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ అన్నాడు చూసారా, అంటే ఫస్ట్ బ్లాంక్ యొక్క ఆన్సర్
మనకి ఈ లేటర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉంది, ప్యాసేజ్లో చివరిలో మనకు కనిపిస్తుంది. సో ఇమీడియట్గా అందుకే మనం మొత్తం చదివితే అదే మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్. సో పోర్షన్లో ఎక్కడైనా ఉండుండొచ్చు దానికి సంబంధించిన క్లూ. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చింది. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ టు డాష్. ఓకే, టు డాష్, టు తర్వాత ఏం రావాలి? V1 కదా. ఇంపార్టెంట్ థింగ్ టు డాష్ ఈస్ దట్ లాంగ్ కాంప్లికేటెడ్ సెంటెన్సెస్ స్పోకెన్ ఫాస్ట్ ఆర్ సింప్లీ టూ డిఫికల్ట్ ఫర్ స్టూడెంట్స్ టు అండర్స్టాండ్. సో కాంప్లికేటెడ్ సెంటెన్సెస్, ఓకే, పెద్ద సెంటెన్సెస్ చాలా డిఫికల్ట్ అవుతాయి, స్టూడెంట్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఓకే, సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ టు గెస్సా, డిటెక్టా, డిసైడా. ఓకే, టు రియలైజ్. గెస్ అనడానికి ఎక్కడ ఛాన్స్ ఉందా? గెస్ చేయడానికి కాదు కదా. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ఎవిడెంట్. ఎవిడెంట్ అంటే ఏంటి? యూ కెనాట్ గెస్ దట్. ఓకే, డిటెక్ట్ ఎప్పుడు చేస్తారు? ఎర్రర్ ఉంటే డిటెక్ట్ చేస్తారు, కానీ ఇక్కడ క్లియర్గా ఫ్యాక్ట్ ఉంది కాబట్టి యూ రియలైజ్ దట్. సో అది రియలైజ్ చేస్తారు. సో రియలైజ్ కూడా V1 కదా. యాక్చువల్గా ఇక్కడ ఇచ్చిన వర్బ్స్ అన్నీ కూడా V1. డిసైడ్ V1, గెస్ V1, డిటెక్ట్ V1. గెస్ని నౌన్గా కూడా వాడచ్చు, అది వేరే విషయం. కానీ సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ టు రియలైజ్ దట్ అంటే ఆ ఫ్యాక్ట్ ఏంటి? లాంగ్ కాంప్లికేటెడ్ సెంటెన్స్ స్పోకెన్ ఫాస్ట్ ఆర్ సింప్లీ టూ డిఫికల్ట్ ఫర్ స్టూడెంట్స్ టు అండర్స్టాండ్. ఇది ఒక ఫ్యాక్ట్, దాన్ని మీరు రియలైజ్ అవ్వాలి, అంతేగాని డిటెక్ట్ చేయరు. డిటెక్ట్ ఎప్పుడు చేస్తారు? మిస్టేక్ కానీ ఎర్రర్ ఉంటే డిటెక్ట్ చేస్తారు. ఓకే, డిసైడ్. ఓకే, టు డిసైడ్ ఈజ్ దట్. నో, ఇట్ మేక్స్ నో సెన్స్, రైట్? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇట్ ఈస్ దేర్ ఫోర్. సో అందుకనే ఏం చెప్తున్నాడు? దేర్ ఫోర్ డాష్ టు యూజ్ షార్ట్ సెంటెన్సెస్ దట్ మేక్ సెన్స్ టు దెమ్ ఇన్స్టెంట్లీ. ఓకే, it is therefore compulsory to use, advisable to use, mandatory to use, prohibited. ఓకే, ఇక్కడ యాడ్జెక్టివ్ రావాలి. యాడ్జెక్టివ్ రావాలంటే మనకి ప్రొహిబిటెడ్ వర్బ్ కదా, సో ఏ ఎలిమినేట్ అయిపోయింది. మ్యాండేటరీ, అడ్వైజబుల్, కంపల్సరీ. మ్యాండేటరీ, కంపల్సరీ ఏమయ్యాయమ్మా? ఈ రెండు సినానిమ్ పేరు. మ్యాండేటరీ అన్న కంపల్సరీ అన్న సేమ్. సో ఒక సినానిమ్ పేరు ఉందంటే ఖచ్చితంగా రెండు ఆన్సర్స్ కావు. ఆప్షన్ సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా యాడ్జెక్టివే కదా, అడ్వైజబుల్. ఓకే, ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ రావాలి. సో యాడ్జెక్టివ్గా ఫిట్ అయ్యే వర్డ్ ఏంటమ్మా ఇక్కడ? అడ్వైజబుల్. ఓకే, సో ఇట్ ఈస్ దేర్ ఫర్ అడ్వైజబుల్ టు యూస్ షార్ట్ సెంటెన్సెస్. సో మనకి అడ్వైజ్ చేస్తున్నాడు. ఓకే, సో దట్ విల్ బి ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎక్కడెక్కడ కరెక్ట్ అయ్యాయి, ఎక్కడెక్కడ రాంగ్ అయ్యాయి. సో 5 క్వశ్చన్స్లో ఎన్ని రైట్ అయ్యాయి అనేవి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, బీ ఆనెస్ట్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ ద ఎడిటోరియల్. ఎడిటోరియల్లో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటమ్మా? లెజిస్లేటింగ్ చేంజ్. దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమని? ఖచ్చితంగా ఎడిటోరియల్లో ఈ టాపిక్ రాబోతుంది. బికాస్ వీ నో హౌ సిగ్నిఫికెంట్ ఈస్ ద చేంజ్ దట్ వీ హ్యావ్ బ్రాట్. ఏంటా చేంజ్ అమ్మా? సో విమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించినటువంటి ఓకే పార్లమెంట్లో లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో కూడా పాస్ అయిపోతుంది. సో దానికి నేపథ్యంలో ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్ మనం డిస్కస్ చేద్దాం. సో ద విమెన్స్ రిజర్వేషన్ బిల్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ వితౌట్ డిలే అన్నాడు. ఓకే, మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ వితౌట్ డిలే అంటే దాని అర్థం ఏంటి? ప్రస్తుతం వాళ్ళు ఏదైతే బిల్లు పాస్ చేశారో అది కొంచెం డిలేలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకే అక్కడ క్లియర్గా ఇండికేషన్ ఏమి ఇచ్చాడు? మస్ట్ బి ఇంప్లిమెంటెడ్, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎటువంటి డిలే లేకుండా, ఓకే, ఎటువంటి తాత్సారం చేయకుండా యూ నీడ్ టు ఇంప్లిమెంట్ ద విమెన్స్ రిజర్వేషన్ బిల్. సో లెజిస్లేటింగ్ చేంజ్. చేంజ్ అంటే మార్పు, లెజిస్లేటింగ్ అంటే ఏంటి? దాన్ని చట్టంగా చేయటం కదా. సో దట్ ఈజ్ యువర్ లెజిస్లేటింగ్ చేంజ్. ఒకసారి మనం ఆ కంప్లీట్ పారాగ్రాఫ్ని ఒకసారి చూద్దాం. ప్లీజ్ ట్రై టు గో త్రూ ద ప్యాసేజ్ వన్స్ అండ్ we will discuss, right? So the passage of the Women's Reservation Bill in the Lok Sabha almost 3 decades after it was first tabled in Parliament is a welcome move that can finally shatter a political glass ceiling అన్నాడు. ఓకే, సో ద ప్యాసేజ్ అంటే మనం చదివే ప్యాసేజ్ కాదమ్మా. ప్యాసేజ్ అంటే ఏదైతే పాస్ అయిపోయిందో. ఓకే, పాస్ అయిపోయింది కదా బిల్లు. విమెన్స్ రిజర్వేషన్ బిల్ ఎక్కడ పాస్ అయింది? లోక్సభలో పాస్ అయింది. ఆల్మోస్ట్ 3 decades అంటే 30 సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది. ఇది ఎప్పటి నుంచో డిమాండ్ అయితే ఉంది, కానీ అది ఎప్పుడు కూడా లోక్సభలో పాస్ అయ్యేటట్లు మనకి ఎప్పుడు జరగలేదు ఇంతవరకు 30 yearsలో. సో ఫస్ట్ టైం అది పార్లమెంట్లో టేబుల్ అయినప్పటికీ 30 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఎప్పుడు కూడా బిల్ పాస్ కాలేదు. అలాంటిది అది పాస్ అవ్వడం అన్నది ఖచ్చితంగా, ఇక్కడ చూసారా ఈజ్ అనే వర్బ్ ఉంది. ఈ ఈజ్ అనే వర్బ్ యొక్క సబ్జెక్ట్ ఏదమ్మా? పార్లమెంటా,
లోక్సభనా, విమెన్ రిజర్వేషన్ బిల్లా కాదు, ప్యాసేజ్. ఓకే, ఈ నౌన్కి ఈ సబ్జెక్ట్కి సంబంధించిన వర్బ్ ఇది. సో ప్యాసేజ్ ఈజ్ అ వెల్కమ్ మూవ్ దట్ కెన్ ఫైనలీ షాటర్ ఎ పొలిటికల్ గ్లాస్ సీలింగ్. వెల్కమ్ మూవ్ అంటే ఏంటి? అభినందించదగ్గ ఒక చర్య. ఓకే, వెల్కమ్ మూవ్, సో అందరం స్వాగతించదగ్గ పరిణామం అని చెప్పచ్చు. సో దట్ కెన్ ఫైనలీ షాటర్ అంటే కంప్లీట్గా దాన్ని షాటర్ చేసింది. ఓకే, అంటే బద్దలు కొట్టింది. దేని బద్దలు కొట్టింది? ఆ పొలిటికల్ గ్లాస్ సీలింగ్. గ్లాస్ సీలింగ్ అంటే అర్థం ఏంటంటే, సీలింగ్ అంటే ఏంటి? జనరల్లీ విచ్ స్టాప్స్ అస్ ఫ్రమ్ ప్రోగ్రెస్. సో దేన్నైనా ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపేదాన్ని మనం గ్లాస్ సీలింగ్ అంటాం. ఎస్పెషలీ విమెన్స్కి సంబంధించి, మైనారిటీ రైట్స్కి సంబంధించి ఏదైనా ఒక అబ్స్టకల్ లాగా ఉండడాన్ని మనం గ్లాస్ సీలింగ్ అంటాం. సో ఆ పొలిటికల్ గ్లాస్ సీలింగ్ని షాటర్ చేసేసింది ఈ బిల్ పాస్ అవ్వడం అనేది లోక్సభలో అని చెప్తున్నాడు. ఓకే, సో విత్ విమెన్ members of parliament comprising only about 15% of the strength of the Lok Sabha, the gender inequality in political representation is stark and disturbing. చూసారా, ఇప్పుడు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్లో చూసుకుంటే మనకి కంప్రైజింగ్ అంటే కన్సిస్టింగ్, కంప్రైజింగ్ అంటే ఏంటేమో కన్సిస్టింగ్, ఓన్లీ అబౌట్ 15% ఆఫ్ ద స్ట్రెంత్. హోల్ స్ట్రెంత్లో మొత్తం స్ట్రెంత్ చూసుకుంటే కనుక లోక్సభలో కేవలం 15% మందే విమెన్ ఉన్నారు. ద జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇస్ స్టార్క్. అంటే అక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 85% మెన్ ఉన్నారు, 15% విమెన్ ఉన్నారు. అంటే అక్కడ చాలా ఆ గ్యాప్ ఉంది, జెండర్ గ్యాప్, జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఎప్పుడు మనం జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంటాం, కానీ చట్టసభల్లోనే మనకు అక్కడ అంత క్లియర్గా డిఫరెన్షియేషన్ అనేది కనిపిస్తుంది. ఇన్ఈక్వాలిటీ అనేది చాలా సీరియస్. స్టార్క్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? సీరియస్ అని. డిస్టర్బింగ్ అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. డిస్టర్బింగ్, మనల్ని బాగా ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ద 128th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నారీ శక్తి వందన్ అధినియం. సో అధినియం దాని పేరమ్మా అది. సో అది ఎన్నో అమెండ్మెంట్ అంట, సవరణ బిల్ అంటాం కదా, సవరణ చేశారు, రాజ్యాంగ సవరణ. ఓకే, సో 128th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో దాని పేరేంటి? నారీ శక్తి వందన్ అధినియం. seeks to amend this by reserving a third of the seats in the Lok Sabha and legislative assemblies for women. అయితే ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో అది ప్రస్తుతం ఉన్నటువంటి సవరించాలనుకుంటుంది. ఏంటి సవరించాలనుకుంటుంది? థర్డ్ ఆఫ్ ద సీట్స్. ఓకే, అంటే 33.33%, 1/3 కదా, 1/3 సీట్స్ ఖచ్చితంగా ఇందులో లోక్సభలో కావచ్చు, అసెంబ్లీస్లో కావచ్చు, విమెన్కి కేటాయించాల్సిందే. వాళ్ళకంటూ 1/3 ఆఫ్ ద సీట్స్ అనేది ఇవ్వాల్సిందే, రిజర్వ్ చేయాలి అన్నట్టుగా ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇట్ హ్యాస్ అ 15-year సన్సెట్ క్లాజ్ ఫర్ ద కోటా దట్ కెన్ బి ఎక్స్టెండెడ్. సన్సెట్ క్లాజ్ అన్నట్టు చూసారా, సన్సెట్ అంటే 15 years వరకు దాన్ని మార్చడానికి లేదు. ఈ 15 years తర్వాత అది ఎండ్ అవుతుంది. తర్వాత మీకు కావాలంటే యూ కెన్ డూ సమ్ చేంజెస్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. మీకు కావాల్సినటువంటి, అంటే మనకు అప్పుడు ఈ ఓబీసీ కోటాకు సంబంధించింది కూడా ఓకే కొంత టైం పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి మనం సన్సెట్ క్లాజ్ అంటారు. అంటే అక్కడితో ఎండ్ అయిపోతుంది. 15 years అయిపోయాక ఓకే ఈ ప్రొవిజన్ అనేది నల్ అవుతుంది. అప్పుడు అవసరాలు బట్టి మనం దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నట్టుగా ఆ ప్రొవిజన్ ఉంది ఆ బిల్లో. సో కన్సిడరింగ్ ద ఫ్రాడ్ హిస్టరీ ఆఫ్ ద స్ట్రగల్ ఫర్ విమెన్స్ రిజర్వేషన్ అండ్ సెవరల్ ఫాల్స్ స్టార్స్ despite the Rajya Sabha passing it in 2010, it is laudatory that the first bill to be introduced in the new Sansad Bhavan has been passed in the Lok Sabha. Okay, considering the fraught history, fraught another negative context lo vaade padam. Fraught with ante filled with something negative. Okay, chala struggles tho koodukunnadi, chala ibbandulto koodukunnadi, filled with inconvenience, fraught. Okay, filled with complete hopelessness, that is your fraught history. of the struggle for women's reservation. సో విమెన్స్ రిజర్వేషన్ కోసం చేసినటువంటి పోరాటం చాలా ఫ్రాడ్ హిస్టరీ కూడుకుంది, అంటే చాలా ఓకే నెగిటివ్తో కూడుకుంది అన్నట్టుగా చెప్తున్నాడు. అండ్ సెవరల్ ఫాల్స్ స్టార్ట్స్ అంటే ఏంటి? ఫెయిల్ అయిపోయిన అటెంప్ట్స్. ఫాల్స్ స్టార్ట్స్ అంటే ఏంటి? స్టార్ట్ అవ్వడం మళ్ళీ ఎండ్ అయిపోవడం, స్టార్ట్ అవ్వడం మళ్ళీ ఎండ్ అయిపోవడం. అంటే ఏది ఇంప్లిమెంటేషన్ దిశగా వెళ్ళలేదు, స్టార్ట్ అవుతున్నట్టుగా నటించడం లాగా. ఫాల్స్ స్టార్ట్ అంటే ఏంటి? చివరిగా అల్టిమేట్గా కంక్లూజన్ రాకపోవడం, స్టార్ట్ అయ్యి ఆగిపోవడం, దట్ ఈస్ ఫాల్స్ స్టార్ట్. ఓకే, ఫాల్స్ స్టార్ట్. సెవరల్ ఫాల్స్ స్టార్ట్స్ అంటే చాలాసార్లు
స్టార్ట్ అయినట్టుగా అయ్యి ఆగిపోవడం. డిస్పైట్ ద రాజ్యసభ పాసింగ్ ఇట్ ఇన్ 2010. సో 2010 13 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది, రాజ్యసభ కూడా పాస్ చేసిందంట. ఇట్ ఈస్ లాడేటరీ దట్ ద ఫస్ట్ బిల్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద న్యూ సంసద్ భవన్ హ్యాస్ బీన్ పాస్డ్ ఇన్ ద లోక్సభ. ఇప్పుడు ఈ బిల్లు యొక్క ప్రాముఖ్యత ఏంటమ్మా, ఇప్పుడు మనం కొత్తగా సంసద్ భవన్లోకి వెళ్ళాం కదా, కొత్తగా పార్లమెంట్ బిల్డింగ్ అనేది లోక్సభ కాన్స్టిట్యూట్ చేశారు కదా. ఇప్పుడు ఓల్డ్ బిల్డింగ్ నుంచి మనం కొత్త బిల్డింగ్లోకి రావడం జరిగింది. దాని మీద కూడా మనం ఆల్రెడీ ఒక ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ కొత్త భవంతిలో ఈ బిల్ ఫస్ట్ బిల్ అనమాట, ఇది పాస్ అయిన ఫస్ట్ బిల్. సో ఇది కూడా చాలా హర్షణీయము, ఇట్ ఈస్ లాడేటరీ, హర్షణీయం అంటాం కదా, సో ప్రైజ్ వర్తి అంటాం. సో దట్ ఈస్ హర్షణీయం. బట్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ విల్ బి డిలేడ్. ఇది మెయిన్ పాయింట్ అమ్మా. సో పాస్ అయిపోయిందని మనం అందరం సంబరాలు చేసుకుంటే అయిపోతుందా అంటే అక్కడ ఒక చిన్న మెలికి పెట్టాడు, ఏంటది, ఇంప్లిమెంటేషన్ విల్ బి డిలేడ్ అంటున్నాడు. సో దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అయితే జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఇట్ హ్యాస్ బీన్ టైడ్ టు 2 ఫ్యాక్టర్స్. సో 2 ఫ్యాక్టర్స్కి లింక్ చేయబడింది. టైడ్ టు అంటే అక్కడ మీనింగ్ ఏంటి, కట్టేశారంటే లింక్ చేశారని. దేని లింక్ చేశారో ఆ 2 ఫ్యాక్టర్స్ డీలిమిటేషన్ అండ్ సెన్సస్. ఓకే, జనాభా లెక్కలు, అలానే డీలిమిటేషన్ అంటే దేంతో లింక్ అయి ఉందమ్మా. సో ఒక పాపులేషన్. డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే మనకి ఉన్నటువంటి బౌండరీస్ని మళ్ళీ మార్చడం. సో బేస్డ్ ఆన్ ద పాపులేషన్ సెన్సస్ వచ్చినటువంటి పాపులేషన్ని బేస్ చేసుకొని, సో మన కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి కదా, ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్. సో ఎక్కడైనా తగ్గితే అక్కడ కొంచెం బౌండరీ లిమిటేషన్స్ మార్చడం, పెరిగితే దానికి తగ్గట్టుగా పాపులేషన్ తగ్గట్టుగా మన డిమార్కేషన్ చేయడాన్ని మనం డీలిమిటేషన్ అంటాం. ఓకే, అండ్ దేర్ ఇన్ లైస్ ద రబ్ అంటే మెయిన్ ప్రాబ్లం. ఓకే, అక్కడే మెయిన్ ప్రాబ్లం ఉంది. ఏంటి, ఆ లింక్ చేయడం, ఆ డీలిమిటేషన్కి సెన్సస్కి లింక్ చేయడం అన్నదే పెద్ద ఇష్యూ అయిపోయింది, పెద్ద ప్రాబ్లం అయిపోయింది. లైస్ ద రబ్ అంటే అదే మెయిన్ కారణం అని చెప్పడం. సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ that implementation is being linked to delimitation for the principle of having a third of seats reserved for women has nothing to do with the territorial limits of constituencies or the number of assembly or Lok Sabha constituencies in each state. అయితే వాడు ఏమంటున్నాడంటే ఇది చాలా దురదృష్టకరం అంటున్నాడు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరం. ఎందుకు దురదృష్టకరం అమ్మా, ఈ ఇంప్లిమెంటేషన్ ఏదైతే చేయాలో దాన్ని ఈ డీలిమిటేషన్కి లింక్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి చర్యగా చెప్తున్నాడు. ఎందుకు, ఫర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హ్యావింగ్ ఏ థర్డ్ ఆఫ్ సీట్స్. సో కేవలం ఒక 1/3 సీట్స్ రిజర్వ్ చేయడానికి, లోక్సభలో కావచ్చు లేదంటే మన అసెంబ్లీలో కావచ్చు. సో ఈ రెండిట్లో 1/3 ఆఫ్ ద సీట్స్ని రిజర్వ్ చేయడానికి ఈ టెరిటోరియల్ లిమిట్స్తో లింక్ చేయడం కావచ్చు, లేదంటే ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్తో కానీ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్తో కానీ ఈ టెరిటోరియల్ లిమిట్స్తో ఏమాత్రం లింక్ లేదు. ఓకే, సో అది మారినా మారకపోయినా 1/3 ఆఫ్ ద సీట్సే కదా, ఎంత చేసినా కూడా అక్కడ ఎంత మార్పు వచ్చినా కూడా సీట్స్ అయితే 1/3 మాత్రం ఇవ్వాలి. దానికి ఈ టెరిటోరియల్ లిమిట్స్కి సంబంధం ఏముంది. సో ఇట్లా లింక్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన చర్యగా చెప్తున్నాడు. రైట్, నెక్స్ట్, విమెన్ విల్ దస్ హ్యావ్ యాక్సెస్ టు 33% రిజర్వేషన్ ఇన్ ద 2024 జనరల్ ఎలక్షన్. డస్ నాట్ హ్యావ్, దీంతో మనకి ఏమర్థం అవుతుంది, ఈ 33% రిజర్వేషన్ అనేది జనరల్ ఎలక్షన్ 2024లో జరగబోయే 2024 జనరల్ ఎలక్షన్లో అప్లికేబుల్ కాబోదు అన్నది స్పష్టమైంది. ఓకే, ద బిల్ ఆల్సో మ్యాండేట్స్ దట్ యాజ్ నియర్లీ యాజ్ 1/3 ఆఫ్ ద సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ విల్ బీ సెట్ అసైడ్ ఫర్ విమెన్. ఓకే, అలానే ఇంకొకటి కూడా చెప్పింది ఆ బిల్. ఏమని చెప్పిందమ్మా, మ్యాండేట్స్ అంటే మేక్ ఇట్ మ్యాండేటరీ. సంథింగ్ వెన్ యూ మేక్ ఇట్ మ్యాండేటరీ you use the word mandate. Okay, that as nearly as 1/3 of the seats. ఓకే, ఖచ్చితంగా ఈ విమెన్ కోటాలో కూడా మళ్ళీ 1/3 ఆఫ్ ద సీట్స్ అంటే 33 సీట్స్ అనుకోండి 100లో, అందులో 1/3 అంటే ఎంత, 11 సీట్స్ ఖచ్చితంగా షెడ్యూల్డ్ క్యాస్ట్కి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి సీట్స్ని పక్కకి పెడతారు, ఖచ్చితంగా రిజర్వ్ చేస్తారు అని చెప్తుంది. ద అపోజిషన్ ఇస్ డిమాండింగ్ అన్ ఇంటర్నల్ కోటా ఫర్ విమెన్ ఆఫ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. కాకపోతే అపోజిషన్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఖచ్చితంగా ఇంటర్నల్ కోటా ఒకటి ఖచ్చితంగా ఓబీసీ క్లాస్కి చెందినటువంటి మహిళలకు కూడా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది మన అపోజిషన్. బట్ దిస్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ ఏ రూజ్ టు డిలే ఇంప్లిమెంటేషన్. కానీ ఈ డిమాండ్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకొని అనవసరంగా యాజ్ ఏ రూజ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, RUSC రూస్. సో దాన్ని ఒక ఆయుధం లాగా
దాన్ని ఒక ఆయుధం లాగా యూస్ టు డిలే ఇంప్లిమెంటేషన్ని ఫర్దర్గా డిలే చేయడానికి దీన్ని వాడుకోకూడదు ఓకే అని చెప్తున్నాడు. ఇన్ ద మీన్ టైమ్ ప్రపోజల్ షుడ్ బి ఫైన్ ట్యూన్డ్ టు ఎన్ష్యూర్ దట్ వెన్ ఇట్ బికమ్స్ అన్ యాక్ట్ ఇట్ ఈస్ నాట్ మియర్ టోకెనిజం ఫర్ విమెన్స్ పొలిటికల్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఈ లోపు ఇవంతా జరిగే లోపు అట్లీస్ట్ ప్రపోజల్ షుడ్ బి ఫైన్ ట్యూన్డ్. ఏవేవైతే ప్రపోజల్స్ పెట్టారో బిల్లో, సో ఆ బిల్లో చేర్చినటువంటి కొన్ని ప్రపోజల్స్ని మనం ఏం చేయాలి, యాక్ట్ కింద ఎప్పుడైతే మారుతుందో అది కేవలం ఇట్స్ నాట్ మియర్ టోకెనిజం అంటే ఏంటి, జస్ట్ నేమ్ సేక్కి మాత్రమే పొలిటికల్ రిప్రజెంటేషన్గా కాకుండా దాన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, దాని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అంటే ఎంకరేజ్ చేయడం, విమెన్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయడానికి కోసమే కదా చట్టసభల్లో. ఓకే, వారు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఇది ఒక ఎంకరేజింగ్ స్టెప్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా చూసుకుంటే ఇప్పుడు రిజర్వేషన్ లేకపోయినా విమెన్స్ వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు కదా, కానీ ఎందుకు చేయట్లేదు? బికాజ్ మనది పేట్రియార్కల్ సొసైటీ. ఒక పేట్రియార్కల్ సొసైటీలో విమెన్ వారి మట్టుగా వారే వచ్చి అంత ఎకో సిస్టమ్ కానీ అంత ఎంకరేజింగ్ ఓకే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కానీ మన ఇండియాలో అంటే ఓవరాల్గా చూసుకుంటే లేదు. కొన్ని లిమిటెడ్గా మనకి అక్కడక్కడ కనిపిస్తుంటుంది, బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. సో వారి పార్టిసిపేషన్ మరింత పెంచడానికి మాత్రమే ఇది కాబోతుంది, ఇన్స్ట్రుమెంటల్ కాబోతుంది అని చెప్తున్నాడు. ఓకే, సో అది కేవలం ఒక మియర్ టోకెనిజం అంటే నామకే వస్తే అయితే కాకూడదు, కేవలం వాళ్ళ రిప్రజెంటేషన్ కోసం అయితే అది ఉద్దేశించింది కాకుండా మిగిలిపోకుండా చూసుకోవాలి అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ లోకల్ బాడీస్ ఆర్ బెటర్ రిప్రజెంటెడ్. ఈ చట్టసభల్లో కాకుండా అసెంబ్లీస్ లోక్సభలో కాకుండా ఈ లోకల్ బాడీస్లో బెటర్ రిప్రజెంటేషన్ ఉందంట, అదొక ఫ్యాక్ట్. విత్ ద షేర్ ఆఫ్ విమెన్ ఇన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్ అబౌవ్ 50% ఇన్ సెవరల్ స్టేట్స్. చాలా స్టేట్స్లో 50% కంటే ఎక్కువ మంది ఈ విమెన్ యొక్క షేర్ ఉంది, మహిళల యొక్క షేర్. ఓకే, ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళ యొక్క షేర్ 50% మోర్ దెన్ ఉంది. లెసన్స్ మస్ట్ బి ఇంబైబ్డ్ ఆన్ హౌ విమెన్ ఎట్ ద గ్రాస్ రూట్స్ లెవెల్ హ్యావ్ బ్రోకెన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ బ్యారియర్స్ ఫ్రమ్ patriarchal mindsets at home to not being taken seriously in their official duties and made a difference. అయితే ఏం చెప్తున్నాడు, ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఈ లోకల్ బాడీస్లో కావచ్చు, విమెన్ పార్టిసిపేషన్ ఎట్లా అయితే 50% వరకు చేరుకుందో, సో దీని నుంచి మనం కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. మస్ట్ బి ఇంబైబ్డ్ అంటే మనం అవి నేర్చుకోవాలి. సో ఎట్లా వాళ్ళకు ఉన్నటువంటి బ్యారియర్స్, ఓకే బ్రోకెన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ బ్యారియర్స్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి అవరోధాలని ఎలా వాళ్ళు అధిగమించారు, వాటిలో మనం గ్రాస్ రూట్స్ లెవెల్ అంటే ఏంటి, ఈ విలేజ్ లెవెల్లో అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లోకల్ బాడీస్లో ఈ విమెన్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఎట్లా బ్యారియర్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారన్నది మనం లెసన్స్ నేర్చుకోవాలి. పేట్రియార్కల్ మైండ్ సెట్స్ అంటే తెలుసు కదా, పితృస్వామ్య విధానం మైండ్ సెట్స్. ఓకే, అంటే పేట్రియార్కల్ అంటే ఏంటి, ఫాదర్ ఇస్ ద హెడ్ అని చెప్పుకోవడం. ఓకే, అట్ హోమ్ టు నాట్ బీయింగ్ టేకెన్ సీరియస్లీ ఇన్ ద అఫీషియల్ డ్యూటీస్. వాళ్ళ అఫీషియల్ డ్యూటీస్లో ఎట్లా అయితే ఇవన్నీ సీరియస్గా తీసుకోకుండా వాళ్ళ అఫీషియల్ డ్యూటీస్ని వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారో, అలానే వాళ్ళొక డిఫరెన్స్ని మేడ్ ఏ డిఫరెన్స్ అంటే ఏంటి, దే హ్యాడ్ వారొక మార్పుకి కారణమయ్యారు. హౌ ఆర్ దే ఆర్ ఏబుల్ టు మేక్ ఎ డిఫరెన్స్, దాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విమెన్ స్ట్రగుల్ ఆన్ సో మెనీ అదర్ కౌంట్స్. ఇవి కాకుండా ఇంకా చాలా వాటిలో కూడా విమెన్ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఏంటవి, దే హ్యావ్ ఈవెన్ అన్ఈవెన్ యాక్సెస్ టు హెల్త్, న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, ఈ పార్టిసిపేషన్ ఆఫ్ చట్టసభల్లో పార్టిసిపేషన్లోనే కాదు, ఇంకా చాలా విషయాల్లో కూడా విమెన్ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. ఏంటవి, అన్ఈవెన్ యాక్సెస్ టు హెల్త్. అన్ఈవెన్ అంటే అక్కడ అర్థం ఏంటి అంటే మేల్స్కి ఎంత యాక్సెస్ ఉంటుందో హెల్త్కి, వాళ్ళకి అంతా యాక్సెస్ ఉండట్లేదు. న్యూట్రిషన్ పరంగా చూసుకున్నా, ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా దేర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ సేఫ్ ప్లేసెస్. అంటే ఇదంతా మనకి ఓవరాల్గా ఇండియా యొక్క పిక్చర్ చెప్తున్నాడమ్మా. మీరు అనొచ్చు ఇంకా ఏంటి అట్లా లేవు కదా అంటే, మీరు జస్ట్ ఇంట్లో ఉండి మీ ఉన్న సరౌండింగ్స్ బట్టి మీరు మాట్లాడకూడదు, కంప్లీట్గా మన కంట్రీ యొక్క పిక్చర్ని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఈ వర్డ్స్లో. ఓకే, విలేజెస్లో చూసుకున్నా చాలా మారుమూరు ప్రాంతాల్లో విమెన్కి అంత సేఫ్టీ లేదు. ఓకే, దెర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ సేఫ్ ప్లేసెస్, వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యే ప్లేసెస్ లేవు. విమెన్ ఆర్ ఆల్సో ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్. అంటే ఏంటి, తప్పుకుంటున్నారు. ఎందుకు, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ. Among the G20 countries, India's female labor force participation is the lowest at 24%. ఇంకోటి స్టాటిస్టిక్స్ చెప్తున్నట్టుగా G20 కంట్రీస్ ఏవైతే పార్టిసిపేట్ చేశాయో అందులో
భారతదేశానికి సంబంధించినటువంటి లేబర్ ఫోర్స్, అందులో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంత ఉందమ్మా? మొత్తం ఉన్న అన్ని G20 కంట్రీస్లో చూసుకుంటే లోయెస్ట్ నమోదు చేసింది 24%. 76 మేల్, 24 ఫీమేల్. అంటే అక్కడే క్లియర్గా మనకి గ్యాప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇండియా విచ్ గేవ్ విమెన్ ఓటింగ్ రైట్స్ అట్ ద వెరీ అవుట్సెట్ షుడ్ నాట్ ఫాల్టర్ వెన్ ఇట్ కమ్స్ టు ఎన్షూరింగ్ better political representation for women. For growth and instituting change in key areas, women need to have their say. చూసారా? సో అక్కడ ఇచ్చినటువంటి లాస్ట్ స్టేట్మెంట్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అక్కడ లాస్ట్గా ఏమన్నాడమ్మా? విమెన్ నీడ్ టు హ్యావ్ దేర్ సే అంటే షేర్ దేర్ ఒపీనియన్ అని అర్థం. నీడ్ టు హ్యావ్ దేర్ సే అంటే వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళు వ్యక్తపరచడాన్ని మనం హ్యావ్ వన్ సే అంటారు. అంటే షేర్ యువర్ ఒపీనియన్. ఓకే, మీ యొక్క ఒపీనియన్ని మీరు వ్యక్తపరచడం, గివ్ దేర్ ఒపీనియన్ అనొచ్చు. సో అట్ ద వెరీ అవుట్సెట్ అనే పదం వాడాడు. అవుట్సెట్ అంటే బిగినింగ్, చాలా బిగినింగ్లోనే విమెన్కి మనం ఓటింగ్ రైట్స్ ఇచ్చింది ఇండియా. సో మన దేశం విమెన్కి ఓటింగ్ రైట్స్ చాలా బిగినింగ్లోనే ఇవ్వడం జరిగింది. షుడ్ నాట్ ఫాల్టర్. ఫాల్టర్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? తడబడకూడదు. ఓకే, బెటర్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇచ్చే ఓకే ఆ విషయంలో మనం ఖచ్చితంగా తడబడకూడదు. ఓటింగ్ రైట్స్ అయితే మనం చాలా ఎర్లీగానే ఇచ్చాం విమెన్కి, కానీ ఆ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో పొలిటికల్ పార్టిసిపేషన్ కానీ రిప్రజెంటేషన్ కానీ, సో దాంట్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తడబడకూడదు. ఫర్ గ్రోత్ అండ్ ఇన్స్టిట్యూటింగ్ చేంజ్ ఇన్ కీ ఏరియాస్. సో కొన్ని కీలకమైనటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో కొత్త చేంజెస్, కొత్త మార్పుల్ని మనం ఇన్కార్పొరేట్ చేయాలన్నా, ఇన్స్టిట్యూట్ చేయాలన్నా ఓకే ఖచ్చితంగా విమెన్ యొక్క ఒపీనియన్ మనకి చాలా అవసరం. ఓకే, విమెన్ నీడ్ టు హ్యావ్ దేర్ సే, విమెన్ నీడ్ టు షేర్ దేర్ ఒపీనియన్. సో వారి రోల్ చాలా ఇండిస్పెన్సిబుల్ అని చెప్తున్నాడు, అంటే వెరీ సిగ్నిఫికెంట్ అని అర్థం. సో విత్ దిస్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బిల్. అండ్ అది ఇంకా డిలే అవ్వకూడదని ఏ విధంగా అయితే సైడ్ హెడ్ చెప్పాడో దానికి ఇదే అంత జస్టిఫికేషన్. ఓకే, సో హోప్ యూ హ్యావ్ లెర్న్ దిస్ ప్రాపర్లీ. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ అమ్మా. సో వొకాబులరీలో ఈరోజు మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం. ఎనార్మిటీ అన్నాడు. ఎనార్మస్ అంటే తెలుసు కదా. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎనార్మస్ అనేది యాడ్జెక్టివ్, దానికి రెండు ఫార్మ్స్ ఉన్నాయి. ఎనార్మిటీ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడేది. ఎనార్మస్నెస్ కూడా నౌనే, ఎనార్మిటీ కూడా నౌనే. ఎనార్మిటీ, ఎనార్మస్నెస్. ఎనార్మస్నెస్ అన్నది సైజ్. ఓకే, ఎంత సైజ్ పెద్దది అని చెప్పడానికి, ఎక్స్టెంట్ సైజ్ అని చెప్పడానికి ఎనార్మస్నెస్ అనే పదాన్ని వాడతాం. ఎనార్మిటీ అనేది అది ఎంత తీవ్రమైనది, ఎంత ఈవిల్, ఎంత వికెడ్ అని చెప్పడానికి వి యూజ్ ద వర్డ్ ఎనార్మిటీ. ఓకే, ఎంత నెగిటివ్. ఐ డోంట్ థింక్ యూ రియలైజ్ ద ఎనార్మిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్. అంటే ఎనార్మిటీ అనే నౌన్ ఎప్పుడు వాడతాం? ఒక నెగిటివ్ నౌన్తోనే వాడతాం. ఓకే, నెగిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్ ఇది ఎనార్మిటీ. సో ఎనార్మిటీ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ అనొచ్చు, ఎనార్మిటీ ఆఫ్ ద వైలెన్స్ అనొచ్చు. ఓకే, ఎనార్మిటీ అన్నది ఎంత సీరియస్ ఆ ప్రాబ్లం అని చెప్పడానికి వాడే పదం. వెరీ గ్రేట్ సైజ్ ఆర్ ఇంపార్టెన్స్. ఓకే, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటి? ఎనార్మస్నెస్ అన్నది ఎక్స్టెంట్ లార్జ్ అని చెప్పడానికి సైజులో. ఎనార్మిటీ అన్నది ఆ సైజ్, దేనికి సంబంధించిన సైజు, ఆ మిస్టేక్ కానీ ప్రాబ్లం కానీ నెగిటివ్. ఓకే, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ నెగిటివ్ వర్డ్. వికెడ్నెస్, ఎవిల్నెస్. రిసార్ట్ మన అందరికీ నౌన్గా బాగా పరిచయం. we used to go there, we used to stay with our family or friends, we will spend some time there, we'll have some quality time there, we will enjoy. Okay, so that is basically a resort. కానీ రెసార్ట్ని వర్బ్గా కూడా వాడచ్చు. రెసార్ట్ టు, he finally resorted to నాన్ వైలెన్స్ అంటే చివరిగా ఎంచుకున్నటువంటి మార్గం, ఫైనల్ చాయిస్, ఫైనల్ ఆప్షన్, ఫైనల్ వే. సో రెసార్ట్ టు అంటే ఇంకా చివరిగా వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆప్షన్ని మనం ఫైనల్ ఆప్షన్ ఆర్ రీకోర్స్. రీకోర్స్ అంటే ఏంటి? సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ డైరెక్షన్ టు దట్ పర్టికులర్ థింగ్, దట్ ఈస్ యువర్ రిసార్ట్. చూడండి ఒకసారి జాగ్రత్తగా యూసేజ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. హీ గాట్ హోల్డ్ ఆఫ్ ద మనీ లీగలీ వితౌట్ రిసార్ట్ టు వైలెన్స్. అంటే ఎటువంటి హింసకి వెళ్లకుండా తన మనీని తను రికవర్ చేయగలిగాడు. రిసార్ట్ టు వైలెన్స్ అంటే ఆ దారిని ఆశ్రయించడం అంటారు చూసారా, ఆశ్రయించడం. చివరిగా అతను హింసని ఆశ్రయించాడు అంటే దాన్ని అడాప్ట్ చేసుకున్నాడు, రిసార్ట్ చేసుకున్నాడు. రిసార్ట్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ ఫిక్స్. ద ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ బికాస్ దెర్ ఈస్ నో అదర్ వే ఆఫ్ అచీవింగ్ సంథింగ్. ఇంకొక వే లేదు, మీరు ఖచ్చితంగా
ఆ వేలో వెళ్ళాల్సిందే అని చెప్పే కాంటెక్స్లో మనం రిసార్ట్ టు వైలెన్స్, రిసార్ట్ టు కిడ్నాపింగ్, సో అట్లా మనం వాడుకోవచ్చు. ఓకే, రిసార్ట్ టు తర్వాత నౌన్ రావాలి, ఎందుకంటే టు అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్ విత్ టు. ఓకే, నెక్స్ట్ అనామలీ, ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసామమ్మా. అనామలీ అనేది నౌన్గా వాడతాం, విచ్ మీన్స్ ద డీవియేషన్ ఫ్రమ్ ద యాక్చువాలిటీ నుంచి ఎంతైతే డీవియేట్ అయిందో ప్రాక్టికల్కి థియరిటికల్కి తేడా. ఓకే, పెక్యులారిటీ ఆర్ అబెరేషన్ అని మనం వాటి యొక్క సినానిమ్స్గా మనం చెప్పొచ్చు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ అనామలీస్ ప్రెజెంట్ ఇన్ ద సిస్టంలో చాలా అబెరేషన్స్ ఉన్నాయి. ఓకే, చాలా డీవియేషన్స్ ఉన్నాయి అని అర్థం అక్కడ. ఓకే, సంథింగ్ దట్ డీవియేట్స్ ఫ్రమ్ వాట్ ఇస్ స్టాండర్డ్ నుంచి డీవియేట్ అయినటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అనామలీ అంటాం. ఓకే, సో డిప్లాయ్మెంట్, ఇది నౌన్, డిప్లాయ్ అన్నది వర్బ్. ఇది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అంతకుముందు క్లాసెస్లో. సో డిప్లాయ్ చేయడం అంటే ఏంటంటే బలగాలని మోహరించడం అని చెప్తాం కదా, మోహరించడాన్ని డిప్లాయ్ అంటారు. అలానే రీసోర్సెస్ని చాలా మ్యాక్సిమం ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకోవడం అనే కాంటెక్స్లో కూడా మనం డిప్లాయ్ని వాడతాం. ఓకే, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్. ఓకే, ద యూజ్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఇన్ అన్ ఎఫెక్టివ్ వే, అంటే చాలా ఎఫెక్టివ్ వేగా మనం చాలా అంటే ఫలితాలు రాబట్టే విధంగా. ఎఫెక్టివ్ అంటే ఏంటి? సో వీఆర్ ఏబుల్ టు గెట్ ద రిజల్ట్స్ ఎఫెక్టివ్. సో ద deployment of technologies to address this challenge. The deployment of technologies to address this challenge. ఈ సవాల్ని ఎదుర్కోవటానికి డిప్లాయ్మెంట్ అంటే దాన్ని ఏం చేశారు, ఇన్స్టాల్ చేశారు. ఓకే, దాన్ని యూజ్ చేశారు అనే మీనింగ్ వస్తుంది. డిస్ట్రిబ్యూషన్ అని కానీ స్టేషనింగ్ అని కానీ చెప్పచ్చు. స్టేషనింగ్ అంటే ఏంటి? అక్కడ మనం పెట్టడం దాన్ని. ఓకే, దాన్ని ఇన్స్టాల్ చేయడం, దాన్ని మోహరించడం, అలా. డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ అని అంటారు, డిప్లాయ్మెంట్ ఆఫ్ మిలిటరీ ఫోర్సెస్. ఓకే, డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్ అంటే యూజ్ చేయటం, రైట్, ఇన్ అన్ ఎఫెక్టివ్ వే. నెక్స్ట్ బట్రెస్ అంటే సపోర్ట్ అని చెప్పుకుంటాం. ఓకే, అంటే మరింత బలోపేతం చేస్తుంది. సంథింగ్ ఈజ్ బట్రెసింగ్ సంథింగ్ అంటే అది దాన్ని బలోపేతం చేస్తుంది, స్ట్రెంథెన్ చేస్తుంది అనే మీనింగ్లో వాడతాం. రీఇన్ఫోర్స్, స్ట్రెంథెన్. సో టు మేక్ సపోర్ట్ ఫర్ అన్ ఐడియా ఆర్ ఆర్గ్యుమెంట్ స్ట్రాంగర్ బై ప్రొవైడింగ్ అ గుడ్ రీజన్ ఫర్ ఇట్. సో ఒక మంచి రీజన్ ఇవ్వడం. ఓకే, టు మేక్ సపోర్ట్ ఫర్ అన్ ఐడియా, ఒక ఐడియాని కావచ్చు, ఆర్గ్యుమెంట్ని కావచ్చు, మీరు కొంత దానికి సపోర్ట్ ఇవ్వగలడాన్ని వి కాల్ ఇట్ యాజ్ బట్రెస్. ద ఆర్గ్యుమెంట్స్ ఫర్ చేంజ్ ఆర్ బట్రెస్డ్ బై ఈవెంట్స్ ఎల్స్వేర్. ఓకే, ఆర్గ్యుమెంట్స్ని సపోర్ట్ చేసే విధంగా, స్ట్రెంథన్ చేసే విధంగా కొన్ని ఈవెంట్స్ ఎక్కడో జరుగుతున్నాయి అని చెప్తున్నాడు, రైట్. సో దట్ ఈస్ యువర్ బట్రెస్. డిస్ఇంజెన్యూయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంజెన్యూస్ అనే పదం తెలిసి ఉండాలి. ఇంజెన్యూస్ అనేది ఓకే పాజిటివ్ కాంటెక్స్లో వాడే వర్డ్. సో ఇది నెగిటివ్ కాంటెక్స్ట్ అవుతుంది. ఇంజెన్యూయస్, ఓయూఎస్ కాబట్టి యాడ్జెక్టివ్, ఇంజెన్యూయస్ అనేది పాజిటివ్, డిస్ అనేది నెగిటివ్ ప్రిఫిక్స్ కదా. సో డిస్ఇంజెన్యూయస్ అంటే, ఇంజెన్యూస్ అంటే ఫ్రాంక్ అని, ఆనెస్ట్ అని. సో డిస్ఇంజెన్యూయస్ ఏమవుతుంది? డిస్ఇంజెన్యూయస్, దట్ ఈస్ డిస్ఆనెస్ట్. సో ఇన్సిన్సియర్ అని కానీ డిస్ఆనెస్ట్ అని కానీ మనం చెప్పుకోవచ్చు. ఓకే, it was disingenuous of her to claim she had no financial interest in the case. సో ఆమెకి ఎటువంటి లబ్ధి, ఆర్థిక లబ్ధి లేదు అని చెప్తుంది, అది ఏమాత్రం కూడా ఆనెస్ట్గా చెప్పలేదు. ఇట్ ఈస్ డిస్ఇంజెన్యూస్ ఆఫ్ హర్ అంటే చాలా నిజాయితీతో కూడుకున్నది అయితే కాదు అని చెప్పడం, డిస్ఇంజెన్యూయస్. ఓకే, స్లైట్లీ డిజానెస్ట్, ఆఫ్ నాట్ స్పీకింగ్ ద కంప్లీట్ ట్రూత్. సో కంప్లీట్ ట్రూత్ని ఎక్కడ కూడా చెప్పకపోవడాన్ని మనం వి కాల్ ఇట్ as డిస్ఇంజెన్యూయస్, రైట్. నెక్స్ట్ రెస్టిట్యూషన్, ఇది నౌన్ కదా. రెస్టిట్యూషన్ అంటే రీస్టోర్. రీస్టోర్ అంటే ఏంటి? కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వడం, లేదంటే కాంపన్సేట్ చేయడం. ఏదైనా లాస్ జరిగితే ఆ లాస్కి సంబంధించినటువంటి కాంపన్సేషన్ని మనం రెస్టిట్యూషన్ అంటాం. ఇండెమ్నిటీ, కంపన్సేషన్. ఓకే, పేమెంట్ మేడ్ ఫర్ డ్యామేజ్ ఆర్ లాస్, జరిగినటువంటి నష్టానికి మనం ఏదన్నా దానికి కాంపన్సేట్ చేయడాన్ని మనం వి కాల్ ఇట్ as రెస్టిట్యూషన్. ద కెమికల్ కంపెనీ ప్రామిస్డ్ టు మేక్ ఫుల్ రెస్టిట్యూషన్ టు ద విక్టిమ్స్ ఫర్ ద ఇంజురీ టు దేర్ హెల్త్. వాళ్ళకి జరిగినటువంటి నష్టం, హెల్త్ పరంగా జరిగిన నష్టాన్ని దే ఆర్ గోయింగ్ టు ఓకే ఫుల్ రెస్టిట్యూషన్ అంటే ఫుల్ కాంపన్సేషన్ చేద్దామని వాళ్ళు ప్రామిస్ చేశారు. ఓకే, దే విల్ రీస్టోర్ ఆర్ దే విల్ రీఎంబర్స్ అంటారు కదా. రీఎంబర్స్ అన్న కాంపన్సేషన్ అన్న ఒక రకంగా ఫుల్ ఇన్ పేమెంట్.
రీఇంబర్స్మెంట్. ఓకేనమ్మా? సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్. హోప్ యూ హ్యావ్ లర్న్ సో మెనీ థింగ్స్. సో నేర్చుకున్నవన్నీ నోట్స్ రూపంలో రాసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి, వీడియోని మీకు తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సో కొత్తగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ సో వాళ్ళకి దీని మీద అవగాహన పెరిగేటట్లు చేయండి. బికాస్ యూ నీడ్ టు ఫార్మ్ అ స్ట్రాంగ్ బేసిస్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాటు కావాలి. అలవాటు అయిన తర్వాత స్లోగా మీకు మీరుగానే నేర్చుకునే స్థాయికి మీరు వెళ్ళిన తర్వాత దీని అవసరం మీకు ఇంకా ఉండదు. సో కొత్త వాళ్ళకి ఇది వీలైనంత ఎక్కువ షేర్ చేసి ఓకే మీ స్కోర్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి దీన్ని ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ విత్ ఐఏసీ. స్టే ట్యూన్ టు ఐఏసీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.